నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 6వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తన గ్రంథము 121వ కీర్తన 7వ శరణమండి. మరి దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అపాయం ఏమీ కూడా ఎందుకు రాదని. ఆయన వచ్చినప్పుడు అంటండి ఆయన కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఏదో పర్యాయములో లేకపోతే ఏ రూట్నో ఏదో దిశగా అపాయం అనేది మనిషికి వెంబడిస్తుంటుంది. ఆ తొందరపాట్లు అనేది మనిషికి వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి అపాయం రాకుండా మరి దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి దేవుడు అపాయం రాకుండా కాపాడుతున్నప్పుడు మరి మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవునికి వినయం విధేయత కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక ముందుకు సాగుతున్నప్పుడు అపాయం రాకుండా ఆయన కాపాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఒకవేళ అపాయం వచ్చినప్పుడు దిగులు చెందకుండా, భయపడకుండా, అధైర్యంలోకి వెళ్ళిపోకున్నట్లు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు, దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆ అపాయం నుంచి దేవుడు తప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవుని సన్నిధిలో మరి అటు రీతిగా కొనసాగిస్తున్నట్టయితే దేవుడు మన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించి దీవిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపణికి స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు దీవించినైనా మీ హస్తం తోడుగా ఉంచండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకు నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆంత నింపండి. చక్కటి పరిపాలించేటకి తగిన జ్ఞానం, ఆలోచన మీరు ఇవ్వండి తండ్రి. దాని ప్రభావ సరిహద్దులు సైనికులు మంచి ఆంత నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆంత నింపండి. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆంత నింపండి తండ్రి. దేవానికి వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసనం నుంచి దూరపరచమని ప్రార్థనకి వందనాలు. ఇగో తండ్రి ప్రభా, బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి నాయన, మరి తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా స్కూల్ పెట్టారు తండ్రి. దేవా బిడ్డలు నాయన తరగతులకు వెళ్తుండగా, స్కూల్కి వెళ్తుండగా రాకపోకల మీద తోడుగుండండి. బిడ్డలు చక్కగా చదువుకుని ప్రయోజకులు కృప తెచ్చండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆంతరంపండి బాబు. మా దేశ పాడి పడినంత మీరు ఆశించి దీవించండి తండ్రి. హాస్పిటల్లో రూమ్ స్వస్థపడి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టువేయండి తండ్రి. ఆయన ప్రభా ఇదిగో తండ్రి, మరి వివాహం నుండి బిడ్డలకి వివాహం తెచ్చేయండి. రక్షణ లేని వారు రక్షణ తెచ్చేయండి. మారు మనసు లేని వారు మారు మనం తెచ్చండి. గృహాలు లేని వారికి గృహం తెచ్చండి తండ్రి. ఆయన గర్భఫలం లేని వారు గర్భంది గర్భిణిస్తూ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డకు క్షేమం తెచ్చమని ప్రాదేశమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీరు తోడుగుండండి. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.